Hello everyone, welcome to Groups Master. ఇది APPSC Group 1 Mains Revision Series, Science and Technology Paper 5. As per syllabus of APPSC Paper 5 Science and Technology consists of total 9 topics. మేము ఈ 9 టాపిక్స్ని టాపిక్ 1, టాపిక్ 2, టాపిక్ 3, టాపిక్ 4 అలా టాపిక్ 9 వరకు డివైడ్ చేసి రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేసాం. ఇందులో టాపిక్ 1లో ఇంకా ఏమైనా సబ్పార్ట్స్ ఉంటే వాటిని మనం టాపిక్ 1.1, టాపిక్ 1.2 అని చెప్తున్నాం. సో టాపిక్ 1.2 ఈ వీడియో. ప్లీజ్ విజిట్ అవర్ వెబ్సైట్ www.groupsmaster.com. ఈ వెబ్సైట్లో మీకు చాలా కంటెంట్ దొరుకుతుంది. దిస్ వెబ్సైట్ మెయిన్లీ యూస్ఫుల్ ఫర్ ద ఆస్పిరెంట్స్ ఫర్ ప్రిపేరింగ్ ఫర్ APPSC and civil services examinations. Let us see India's contribution in the field of science and technology. India was actively contributing to the field of science and technology since ancient times. India సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా కంట్రిబ్యూట్ చేసింది. ఏం చేసిందనేది చూద్దాం ఈ వీడియోలో. ఇండియా హ్యాస్ ద ఎక్స్పర్టీస్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఫీల్డ్స్లో ఇండియాకి ఎక్స్పర్టీస్ ఉంది. ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, మ్యాథమెటిక్స్, లిక్విడ్ క్రిస్టల్స్, కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్, మాలిక్యులర్ బయాలజీ, వైరాలజీ, క్రిస్టలోగ్రఫీ, సాఫ్ట్వేర్ టెక్నాలజీ, న్యూక్లియర్ పవర్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. మీరు సింపుల్గా ఇండియాస్ కంట్రిబ్యూషన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేయొచ్చు మీరు ఎక్కడైనా సరే. దాని తర్వాత మీరు ఏదైతే క్వశ్చన్ యాజ్ పర్ ద క్వశ్చన్ డైరెక్టివ్ వీ విల్ ఫాలో ద కంటెంట్ వీ విల్ ఫాలో ద క్వశ్చన్ డైరెక్టివ్ అండ్ వీ విల్ ప్రొవైడ్ అవర్ బేసిక్ కంటెంట్ ఇన్ ద ఆన్సర్. వీ విల్ డిస్కస్ ఇండియాస్ కంట్రిబ్యూషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్రమ్ 2 కంటెక్స్ట్. మనం 2 కంటెక్స్ట్ నుంచి ఇండియాస్ కంట్రిబ్యూషన్ చూద్దాం. అదేంటంటే బిఫోర్ ఇండిపెండెన్స్, బిఫోర్ 1947, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే ఆఫ్టర్ 1947 ఇండియన్ కంట్రిబ్యూషన్ ఏంటో సైన్స్ అండ్ టెక్నాలజీ చూద్దాం. Let us see. Before independence, India since ancient times contribute చేసిందని చెప్తున్నాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ద హైలైట్ ఈజ్ ద జీరో. India has given the zero to the world. The famous astronomer that is Aryabhatta, he is also the famous mathematician also. He invented zero. So Indians used zero in mathematical operations like addition and subtraction at that time. Next is heliocentric theory. The same person Aryabhatta, he correctly propounded that earth is round and it rotates on its own axis. అప్పటి వరకు డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి, బట్ ఆర్యభట్ట కరెక్ట్గా ప్రపోజ్ చేశాడు. ఎర్త్ ఈజ్ రౌండ్ అండ్ రొటేట్స్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సెస్ అండ్ ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. దాన్ని హీలియోసెంట్రిక్ థియరీ అంటారనమాట. హీ ఆల్సో మేడ్ ప్రిడిక్షన్స్ అబౌట్ సోలార్ అండ్ లూనార్ ఎక్లిప్సెస్, డ్యూరేషన్ ఆఫ్ ద డే యాజ్ వెల్ as ద డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ ద మూన్. సో ఇవన్నీ ఆర్యభట్ట వరల్డ్కి చెప్పిన థియరీస్. సింపుల్గా చూడండి, ఫస్ట్ మనం ద జీరోతో స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ద హీలియోసెంట్రిక్ థియరీ. ఇక్కడ చాలా సింపుల్గా మూవ్ అవ్వచ్చు. ద ఫేమస్ మ్యాథమెటిషియన్ ఆర్యభట్ట గివెన్ ద జీరో. నెక్స్ట్ ఈ ఆల్సో కరెక్ట్లీ ప్రపోండెడ్ ఏమేమి చేశాడు, ఎర్త్ ఈజ్ రౌండ్, ఇట్ రొటేట్స్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సెస్ అండ్ ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. అండ్ హీ మేడ్ ప్రిడిక్షన్స్ అబౌట్ సోలార్ అండ్ లూనార్ ఎక్లిప్సెస్, డ్యూరేషన్ ఆఫ్ ద డే, డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ ద మూన్. ఇది రివిజన్ సిరీస్ కనుక చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాం. నెక్స్ట్ ఆల్జీబ్రా. ద కాన్సెప్ట్ ఆఫ్ స్క్వేర్స్, రెక్టాంగిల్స్, సర్కిల్స్, ట్రయాంగిల్స్, fractions, ability to express 10th to the 12th power, algebraic formulae and astronomy have had all their origins in the Vedic literature. మనకి వేదిక్ ఎరా అనే మన యాన్షియన్ హిస్టరీలో చదువుతాం. ఈ వేదిక్ ఎరా ఈ వేదిక్ బుక్స్లో మనకి చాలా మ్యాథమెటికల్ రిలేటెడ్ థియరీస్ చాలా ఉన్నాయి. సో చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మన వేదిక్ లిటరేచర్లో ఉండడం వల్ల ఇండియన్ వేదిక్ లిటరేచర్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ ఆస్ట్రానమీ. ఆస్ట్రానమీలో కొంతమంది కంట్రిబ్యూట్ చేసిన సైంటిఫికల్ కంట్రిబ్యూషన్స్ చూద్దాం. ఫస్ట్ ఆర్యభట్ట, ఈ గివెన్ మ్యాథమెటికల్ మోడల్స్ అబౌట్ ఫోర్కాస్ట్ ఎక్లిప్సెస్. నెక్స్ట్ ఈజ్ వరాహమిహిరి, ఈ ప్రపోజ్ దేర్ మస్ట్ బి సమ్ టైప్ ఆఫ్ అట్రాక్టివ్ ఫోర్స్. ఒక టైప్ ఆఫ్ అట్రాక్టివ్ ఫోర్స్ కీపింగ్ ఆబ్జెక్ట్ స్టేషనరీ అని వరాహమిహిరి చెప్పారు. ఈ వరాహమిహిరి చెప్పిన ఈ అట్రాక్టివ్ ఫోర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ అని న్యూటన్ తర్వాత నెక్స్ట్ సెంచరీస్లో చెప్పడం జరిగింది. భాస్కర 2, హీ ఇన్వెంటెడ్ ఏ డివైస్ కాల్డ్ ఫలకయంత్ర. ఈ ఫలకయంత్ర డివైస్ని యూజ్ చేసి మనం వీ కెన్ డిటర్మైన్ టైమ్ ఫ్రమ్ ద సన్స్ ఆల్టిట్యూడ్. నెక్స్ట్ వన్ ఇస్ బ్రహ్మగుప్త. హీ అరైవ్డ్ ఎట్ ఎ ఫిగర్ ఆఫ్ 36,000 kilometers ఫర్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద ఎర్త్. ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ద యాక్చువల్ ఫిగర్. He also calculated the instantaneous motion of the planet, also given correct equations for parallax. చూడండి, ఫస్ట్ మనం డిస్కస్ చేసిన ఆస్ట్రానమర్స్ ఎవరెవరు, ఆర్యభట్ట, వరాహమిహిరి, భాస్కర 2 అండ్ బ్రహ్మగుప్త. ఇక్కడ మనం 4% మెన్షన్ చేసాం. ఇది రివిజన్ సిరీస్ అని చెప్పాను కదా, సో మనం అందరినీ మెన్షన్ చేయడం లేదు. ఆల్సో యూ డోంట్ హ్యావ్ ఎనఫ్
స్పేస్ మీరు లిమిటెడ్ కీవర్డ్స్లో ఆన్సర్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది కనుక అందరినీ మీరు కూడా అక్కడ ప్రజెంట్ చేయడం జరగదు ఆన్సర్ రాసేటప్పుడు. సో మేక్ షూర్ యూ హ్యావ్ టు ప్రజెంట్ అట్లీస్ట్ ద ఇంపార్టెంట్ ఆస్ట్రానమర్స్ in your answer if question was asked by the APPS in coming mains. సో ద ఆర్యభట్ట వరాహమిహిర భాస్కర్ టు బ్రహ్మగుప్త ఇచ్చిన ప్రిడిక్షన్స్ కంట్రిబ్యూషన్స్ చూస్తున్నాం. మ్యాథమెటికల్ ఫస్ట్ ఆర్యభట్ట మ్యాథమెటికల్ మోడల్స్ ఎక్లిప్సెస్. సో ఫస్ట్ ఎక్లిప్సెస్ ఆర్యభట్ట. నెక్స్ట్ వరాహమిహిరి సమ్ టైప్ ఆఫ్ అట్రాక్టివ్ ఫోర్స్ దట్ ఈస్ గ్రావిటేషనల్ ఫోర్స్. నెక్స్ట్ భాస్కర టు ఫలక యంత్ర. It determines time from sun's altitude, and Brahmagupta given a 36,000 kilometers figure, that is the circumference of the earth. He achieved actually the actual figure. He also given the instantaneous motion of the planet, and he also talks about the correct equations of parallelogs. Next comes Dismal system. India gave the ingenious method of expressing all numbers by means of 10 symbols. E 10 power 0, 10 power 1, 10 power 2, everything the decimal systems. For example, 1 by 10 0.1, 10th power 1 10 square 10.1 10 cube, all these decimal system was given by India to the world. Next one is metrology. What is metrology? That the oldest applications and evidence of standardization. Metrology అంటే కొన్ని స్టాండర్డ్స్, వెయిట్స్ అండ్ మెజర్స్. మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి చదివే ఉంటాం. హరప్పన్ మర్చెంట్స్ యూజ్ ది సిస్టమ్ ఫర్ వెయిట్స్ అండ్ మెజర్స్. మనం హరప్పన్ ఇండియన్ వ్యాలీ సివిలైజేషన్ చదివినప్పుడు హరప్పన్స్ ట్రేడ్ చేసేవారు కదా, ఆ హరప్పన్ ట్రేడ్లో మనం వెయిట్స్ అండ్ మెజర్స్ గురించి చదివే ఉంటాం. దిస్ మెట్రాలజీ ఈజ్ ద ఓల్డెస్ట్. సో ఇండియన్స్ ఆర్ యూజింగ్ సిన్స్ యాన్షియంట్ టైమ్స్. న్యూమరల్ నోటేషన్స్. Next Indian contribution was numeral notation. Indians had devised a system of different symbols, so every number from 1 to 9. This notation system was adopted by Arabs, who call that is Hind numerals. Next is Fibonacci series. The Fibonacci series and their sequence first appeared in ancient Indian mathematical text. The binary number, next Indian contribution, the binary number system. It was first described by the Vedic scholar Pingala in his book Chanda Sastra. Do you know the binary system is 0 and 1s. These 0 and 1s are the binary codes. The present computer programming uses these binary bits and bytes. So the Indian contribution, the binary number is also Indian's contribution to the world. Next is Chakravala method or Chakravala method of algorithms. What is Chakravala method of algorithm? It is a cyclic algorithm to solve indeterminate quadratic equations. It solves indeterminate quadratic equations including Pearl's equation. Atom theory. The Kanad scholar speculated the existence of Anu, or the smallest indestructible particles much like an atom. At that time, the atom theory was given by Kanad. Although the modern scientists achieved this, who propounded this theory in 15th, 16th centuries, but still the Kanad, this scholar from India, already predicted the existence of the smallest particle which is indestructible. That is, he named it as Anu. Next comes to civil engineering. The ancient cities of Harappa and Mohenjo-daro are the finest examples to showcase our ancient Indian civil engineering techniques. Do you know the Harappa and Mohenjo-daro అనే ఈ రెండు మేజర్ టౌన్స్ గురించి మనం హిస్టరీలో చదివే ఉంటాం. సో ఈ రెండు మేజర్ టౌన్స్లో చాలా సైంటిఫికల్గా డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది. సో ఇది మనం మెన్షన్ చేయడం చాలా వర్త్ అందులోనే ఆన్సర్లో. నెక్స్ట్ కమ్స్ టు ఆర్కిటెక్చర్. ద ఆర్కిటెక్చర్ ఫీచర్స్ లైక్ స్టెప్ వెల్స్ అండ్ స్తూపాస్ మీరు బుద్ధిస్ట్ స్తూపాస్, స్టెప్ వెల్స్. మనం ఇప్పుడు మన మొహంజోదారో హరప్పా టౌన్లో గ్రేట్ పాత్ ఉంటుంది, అది ఒక స్టెప్ వెల్కి ఎగ్జాంపుల్. సో సిన్స్ యాన్షియంట్ టైమ్స్ we using these type of architecture, and these are originated in India only. Next comes iron pillar. This iron pillar is very famous. The iron pillar of this Delhi was the oldest fast iron pillar. ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉన్నది ఐరన్ పిల్లర్. జింక్ స్మెల్టింగ్ అనేది ఇండియా వాజ్ ద ఫస్ట్ టు యూజ్ టు స్మెల్ దిస్ జింక్ బై ద రిజల్ట్ ఆఫ్ డిస్టిలేషన్ ప్రాసెస్. నెక్స్ట్ కమ్స్ ద మెడిసిన్. ద ఆయుర్వేద. మీ అందరికీ తెలుసు ఆయుర్వేద ఇండియన్ ఆరిజిన్ అని. ఇట్ ఈస్ ఎ ట్రెడిషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్. ఇది మెడిసిన్కి సంబంధించింది. ఆయుర్వేద అనేది ఇన్వెంటెడ్ అండ్ ప్రాక్టీస్డ్ ఇన్ ఇండియా ఫర్ ఓవర్ 5,000 years నుంచి ఇండియాలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇట్ హెల్ప్స్ పీపుల్ టు అటైన్ గుడ్ హెల్త్ అండ్ లివింగ్. నెక్స్ట్ కమ్స్ యోగా. The origins of yoga tracing back to Lord Shiva. He is also called as Adi Yoga. This is the first yoga guru. He was called by people as the first yoga guru. Today people practice the spiritual, physical and mental exercise across the world on daily basis for healthy living. మనం June 21st యోగా డేగా సెలబ్రేట్ చేస్తాం. సో దిస్ యోగా వాజ్ గివెన్ బై ఇండియా టు ద వరల్డ్ ఫర్ హెల్తీ లివింగ్. క్యూర్ ఫర్ లెప్రసీ. India's the greatest contribution is leprosy.
cure for leprosy. India is the first country to identify and cure leprosy by using ancient remedies mentioned in Atharva Veda. ఇది మనం ఇండియన్స్ ముందు నుంచే ఈ లెప్రసీకి క్యూర్ కనుక్కొని ఆల్రెడీ ట్రీట్ చేయడం జరిగింది యాన్షియంట్ టైమ్స్ నుంచి. దెన్ ఆల్సో క్యూర్ ఫర్ లిథియాసిస్. యాక్చువల్లీ లిథియాసిస్ ఇస్ రిఫర్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ స్టోన్స్ ఇన్ ద బాడీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి కదా, దాన్ని లిథియాసిస్ అంటారు. ఇండియా వాజ్ ద ఫస్ట్ నేషన్ టు ట్రీట్ దిస్ డిసీజ్ ఇన్ a treatment described in Shushruta Samhita. Shushruta Samhita is a textbook on ancient surgery. Next is cataract surgery. The world has to thank Shushruta. Shushruta is the Indian physician. He developed this operation in 3rd century CE, 3rd century AD. He performed this surgery using a curved needle. ఒక curved needle ని దాన్ని ఏమంటారంటే జబహ్ముఖి సలాఖా that loosen the lens and then push the cataract into back of the eye. ఈ ఆపరేషన్ పెర్ఫామ్ చేసిన సుశ్రుత ఎప్పుడు పెర్ఫామ్ చేస్తారు? 3rd century AD. సో 3rd century AD నుంచి ఇండియన్స్ ఈ cataract surgery యూజ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ డిసీజెస్ వేర్ వన్ కెన్ లూజ్ దర్ ఐసైట్ if not diagnosed properly in time. Next comes games, chess, snakes and ladders. మనం ఈ గేమ్స్ ఎప్పుడు ఆడుతూ ఉంటాం. ఈ రెండు కూడా ఇండియన్ కంట్రిబ్యూషన్స్. చెస్ ఇస్ అ గేమ్ ఆఫ్ ఇంటలెక్చువల్స్. ఇట్ ఈస్ ఆరిజినేటెడ్ అష్టపద. ఆ టైంలో అష్టపద అనేవాళ్ళు ఇది గుప్తా ఎరాలో ఆరిజిన్ అయింది. గుప్తా పీరియడ్ బిలాంగ్స్ టు 6th century AD. నెక్స్ట్ స్నేక్స్ అండ్ లాడర్స్. జ్ఞాన్ దేవై 13th century poet invented this game. He called at that time this game as Mokshapath. The snakes represent vices while ladders denote virtues. నెక్స్ట్ కమ్ షాంపూ. మనం డైలీ షాంపూతో స్నానం చేస్తుంటాం కదా. దిస్ ఈజ్ ఆల్సో ఇన్వెన్షన్ ఆఫ్ ఇండియన్. ఇన్ 1762 ఇన్ ద ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ దే యూజ్డ్ ఎ హెడ్ మసాజ్ కంప్రైజింగ్ ఆఫ్ న్యాచురల్ ఆయిల్స్ అండ్ హర్బ్స్. ద ఇంగ్లీష్ వర్డ్ షాంపూ డిరైవ్స్ ఫ్రమ్ ద నేమ్ హిందీ వర్డ్ చాంపూ. మనం చాలాసార్లు చాంపూ అని కూడా అంటూ ఉంటాం కదా. సో షాంపూ ఈజ్ ఎ ఇండియన్ ఆరిజిన్. నెక్స్ట్ కమ్స్ బటన్స్. ద ఆరిజిన్ ఆఫ్ బటన్స్ ట్రేస్ బ్యాక్ టు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకు దొరికిన ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్లో మనం బటన్స్ చూసాం. సో బటన్ అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ అంతకుముందు ఎక్కడ వరల్డ్లో లేవు. సో ఆ తర్వాత అక్కడక్కడ వరల్డ్లో కనిపించడం జరిగింది ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్. సో ద మేజర్ ఇప్పటికీ ప్రెజెంట్ డేట్కి బటన్స్ అనేవి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ద ఓల్డెస్ట్. సో ఇట్ ఆల్సో ద బటన్స్ ఆల్సో హ్యాస్ ఇండియన్ ఆరిజిన్. ఐరన్ కేసెడ్ రాకెట్స్. ఫస్ట్ ఐరన్ కేసెడ్ రాకెట్స్ వాజ్ డెవలప్డ్ ఇన్ 1780s by Tipu Sultan of Mysore. He successfully used the rockets against larger forces of British East India Company during Anglo-Mysore Wars లో యూజ్ చేశారు. నెక్స్ట్ రామన్ ఎఫెక్ట్. You already aware of Sir C.V. Raman. He discovered a new type of scattering of light. అదంటే ఏంటంటే when light travels a transparent material, some of the deflected light changes wavelength and amplitude. For this he won 1913 Nobel Prize in Physics. Let us see next after independence. The Indian contribution after independence. Atomic energy. First comes atomic energy. Today India is recognized as one of the most advanced countries in nuclear technology. యాక్సిలరేటర్స్ని న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్ని మనం ఇప్పుడు ఇండిజినియస్గా డిజైన్ చేసి బిల్డ్ చేస్తున్నాం. సో ఇండియా బిల్డ్ ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ కాల్డ్ అప్సరా న్యూక్లియర్ రియాక్టర్ ఆన్ August 4, 1956. ఒక ఫ్యాక్ట్ అనేది ప్రొవైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తాం. స్పేస్ ఎక్స్ప్లోరేషన్. ఇండియా హ్యాస్ డెమాన్స్ట్రేటెడ్ ద వరల్డ్ ద పీస్ఫుల్ యూజ్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ. స్పేస్ టెక్నాలజీ అంతా పీస్ఫుల్గా యూజ్ చేయొచ్చు ఇండియా వరల్డ్కి డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. 18th ఆల్రెడీ మన చంద్రయాన్ 1 లాంచ్ చేసిన తర్వాత 18th November 2008 ద మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ వాజ్ రిలీజ్డ్ ఫ్రమ్ చంద్రయాన్ 1 at a height of 100 kilometers. During its 25-minute descent, Chandra's altitude composition explorer, that is CHASE recorded the evidence of water. So through Chandrayaan 1 mission, ISRO detected the evidence of water on moon. Next, Mars orbiter mission, that is also called Mangalyaan, was launched on 5th November 2013 by ISRO. It is India's first interplanetary mission, making ISRO the 4th space agency to reach Mars. See GSLV D5, GSAT 14 communication satellite. ఈ GSLV D5 రాకెట్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ దీని స్పెషాలిటీ అంటే ఇట్ వాస్ పవర్డ్ బై ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ మేడ్ ఫ్యూయల్డ్ క్రయోజన్ ఇంజిన్ అనేది ఈ రాకెట్లో యూజ్ చేయడం జరిగింది. మీరు క్రయోజన్ ఇంజిన్ ప్రిలిమ్స్లో కూడా చదువుకుంటారు ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ చదివినప్పుడు. సో ఇక్కడ అంతా డిస్కస్ చేయడం లేదు. ఈ రీజన్ సిరీస్ కనుక మిజైల్ టెక్నాలజీ. ఇండియా డెమాన్స్ట్రేటెడ్ ఇట్స్ ఫైర్ పవర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేంజ్ ఆఫ్ మిజైల్స్. ఫర్ ఎగ్జాంపుల్ అగ్ని. DRDO ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తుంది మిజైల్ టెక్నాలజీలో. నెక్స్ట్ INS Arihant. This is biggest achievement because on July 26, India successfully launched its first indigenously designed nuclear submarine. న్యూక్లియర్ పవర్ అనేది అన్లిమిటెడ్. అంటే ఒకసారి దాన్ని మనం స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో వచ్చిన వేస్ట్ని రీసైకిల్ చేస్తూ దాన్ని కంటిన్యూస్గా ఎనర్జీ ప్రొవైడ్ చేస్తాం. సో అలాంటి ఒక సబ్మెరీన్ మన వాటర్లోని ఉంది అంటే సో
ఆల్మోస్ట్ ఇండిటర్మిన్ అన్లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టైంలో మనం ఆ పార్ట్స్ అవి డ్యామేజ్ అవ్వకుండా ఉంటే వీ కెన్ స్టిల్ యూజ్ దట్ న్యూక్లియర్ పవర్ టు రన్ దట్ సబ్మెరీన్. సో ద INS Arihant class. So India is the only country to launch a nuclear submarine after 5 permanent members of UN Security Council. You already know the 5 US permanent members from prelims. Communications and information technology. Indigenous developments in communication and information technology has enabled India to timely forecast the weather and early warning cyclones to save thousands of lives. Next comes Param 8000. This is Param 8000. Param series is a supercomputer. It is a homemade super duper supercomputer. Param 8000. It was born in 1991. ఇది within 3 years of CDAC establishment ఇట్ వాజ్ డిజైన్డ్ బై ఇండియా. ఆ టైంలో ఇండియాకి సూపర్ కంప్యూటర్స్ బయట కంట్రీస్ ప్రొవైడ్ చేసేవి. అప్పుడు వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టేవారు, మీరు సూపర్ కంప్యూటర్ని జస్ట్ ఏమైనా ఫోర్కాస్ట్ చేయడానికి కానీ దానికే స్పెసిఫిక్గా లిమిట్స్ పెట్టి దానికే యూజ్ చేయాలని చెప్పేవారు. దేనికైనా యూజ్ చేసిన కాన్సిక్వెన్సెస్ చాలా సివియర్గా ఉంటాయని వార్న్ చేసేవారు ఇండియాకి. సో అప్పుడు ఇండియా సీడాక్ని ఎస్టాబ్లిష్ చేసింది. వితిన్ 3 years సీడాక్ మనకి పరం 1991లో పరం సూపర్ కంప్యూటర్ని తీసుకురావడం జరిగింది. ఆఫ్టర్ దట్ సో మెనీ సూపర్ కంప్యూటర్స్ ఇండియా హ్యాస్ మేడ్ అండ్ డెవలప్డ్. Drugs and vaccine manufacturing, that is pharmacy. India today is known as pharmacy of the world because various Indian companies are supplying the affordable drugs and vaccines to not only developing nations but also developed countries. Most of our pharmacy goes to Africa at affordable prices. That is a summary. మనం అసలు బిఫోర్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏవేవి చేసాం ఒకసారి మళ్ళీ చూద్దాం. జస్ట్ ఫస్ట్ we start with before independence, that is heliocentric theory. All these are algebra, astronomy, decimal system, metrology, numerical notations, Fibonacci, binary numbers, Charvaka method of algorithm. All this belongs to astronomy and mathematics. Astronomy and mathematics. Next comes atom theory. Next civil engineering and architecture, zinc smelting. Next medicine, Ayurveda, yoga, leprosy, lithiasis or surgery. Next comes games, chess and snakes and ladders. Next comes the daily uses, shampoo buttons, iron cased rockets for in warfare. Raman effect, the most recent one, he got Sir C.V. Raman got a Nobel Prize also. After independence, India mainly concentrated on atomic energy and space exploration. GSLV D5, the cryogenic engine rocket. Next missile technology, DRDO contribution. These are ISRO contribution. Next comes to communications and information. So far, India is also providing well qualified software engineers and IT professionals to world. Param 8000 CDAC made this supercomputer. Next, drugs and pharmacy manufacturing, that is India is called the pharmacy of the world. Thank you very much. If you really like this video, please like this video and subscribe to our channel and also press the bell icon for regular updates. Thank you very much.